సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుస్తామనే నమ్మకం ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో ప్రతి ఒక్కరూ కఠిన శ్రమ కోరుతూ తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. కాగా భారత జట్టుకు సఫారీ దేశంలో టెస్ట్ సిరీస్ విజయం అందని ద్రాక్షగానే ఉంది. అయితే ఈసారైనా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కాగా బాక్సింగ్ డే నుంచి సౌత్ ఆఫ్రికా భారత్ మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. నా దృష్టిలో ఈ సిరీస్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. గతంలో ఏ భారత జట్టు సాధించని ఘనతను అందుకునేందుకు ఇదో మంచి అవకాశం. గతంలో 2 సార్లు సిరీస్ గెలిచేందుకు చేరువగా వచ్చినా సాధ్యం కాలేదు. ఈసారి కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇక్కడ అడుగుపెట్టాం. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని ఈ టెస్ట్ సిరీస్ కు ముడిపెట్టలేం. అయితే ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఏదో ఒకటి దక్కాలి. షమీ లేకపోవడం లోటే కానీ కొత్త బౌలర్కు ఇది మంచి అవకాశం. మ్యాచ్కు ముందే 3వ పేసర్పై నిర్ణయం తీసుకుంటాం. కీపర్గా రాహుల్ రాణిస్తాడనే నమ్ముతున్నాం. అతను ఈసారి మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు అని రోహిత్ శర్మ వెల్లడించాడు.